తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ కూడా ఆయన వెంట ఉన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నుంచి సహకారాన్ని కోరారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మా ఢిల్లీ కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి. రాజు, ముఖ్యమంత్రి ఈరోజు చాలా కీలకమైన షెడ్యూల్లో ఉన్నారు. ప్రధానిని ఆల్రెడీ కలిసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి అంశాలతో, అజెండాతో ఆయన భేటీ జరుగుతోంది? ఎవరెవరిని, ఇంకా కేంద్ర మంత్రులు ఎవరెవరిని కలవబోతున్నారు? చక్రి, ప్రస్తుతం లోక కళ్యాణ్ మార్గ్ ఇదంతా కూడా ఎదురుగా మనకు ప్రధానమంత్రి నివాసం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి నివాసంలో ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, మరోవైపు సీఎస్ శాంతకుమారి, ఈ నలుగురు కూడా ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లారు. సమావేశం ప్రారంభమై దాదాపు అరగంట అవుతుంది. సో ఇక్కడికి రావడానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో ఒక సమీక్ష నిర్వహించారు. అంటే ప్రధానమంత్రితో జరిగేటటువంటి చర్చల్లో రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలి, వేటిని కొంత కీలక ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం ఉందని దాని మీద ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహించారు. వాటి వివరాల ప్రకారం మనం తెలుసుకుంటే గనక మొదట కులగణనకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇప్పటికే తెలంగాణలో కులగణన చేయడం, ఆ తర్వాత బీసీకి సంబంధించినటువంటి కోటాను నిర్ణయించడం, 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చట్టం చేయడం, దాన్ని కేంద్రానికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని ఆమోదించాలి, అమలయ్యేలా కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రధానమంత్రికి దాన్ని వివరించడంతో పాటు ఇక ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో ఒక టెన్షన్ ఏదైతే ఉందో, ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఆ టన్నెల్లో జరిగినటువంటి దుర్ఘటన, అందులో 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వడంతో పాటు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కోఆర్డినేషన్తో ఎలా ముందుకు వెళ్తుంది, ఇంకా సెంట్రల్ నుంచి ఏమైనా సహకారం అవసరమా అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు ఏదైతే విభజనకు సంబంధించి మాత్రం చాలా కీలక అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఐఏఎస్ క్యాడర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, ఐపీఎస్ల క్యాడర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. వీటన్నిటికి కూడా పరిష్కారం తీసుకోవాల్సినటువంటి అవసరం కేంద్రం వద్దే ఉంది. మరోపక్క మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి, అంటే ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలనుకుంటున్నారు. దానికి ఆమోదంతో పాటు కేంద్ర సహకారం కావాలంటున్నారు. మూసీ సుందరీకరణతో పాటు పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలనే విషయాన్ని స్పష్టం చేస్తూనే పీఎం ఆవాస్ యోజన కింద గతంలో ఏ విధంగానైతే 20 లక్షల ఇళ్లను రాష్ట్రంలో నిర్మించాలని చెప్పి జూలై, అంటే గత ఏడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ప్రధానమంత్రిని కలిసినటువంటి సమయంలో రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. అదే విజ్ఞప్తులను మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రధానమంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలో ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోరినట్టు తెలుస్తుంది. మరి అపాయింట్మెంట్స్ ఖరారైతే వాళ్ళని కూడా కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.